ఖచ్చితంగా అండి. 2026 సంవత్సరం జనవరి మాసం. మనం తీసుకున్నట్టయితే గనక మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్టే గనక శని భగవాని యొక్క అశుభ దృష్టి అయితే కొనసాగుతూనే ఉంది. ఇక్కడ రాహువు అయితే 12వ స్థానంలో ఉన్నాడు. ఇక 3వ స్థానంలో గురువు ఉన్నాడు. ఇకపోతే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు. ఈ గ్రహాలైతే మారేవి కాదు. ఈ సంవత్సరం మొత్తం కూడాను. ఇవి పెద్ద గ్రహాలు. ఇకపోతే మారేడు గ్రహాలు జనవరి మాసంలో వీరికి మంచి చేసే గ్రహాలు ఉన్నాయా అంటే కనుక గురువు ఒకటి మంచి చేస్తాడు, శుక్రుడు మంచి చేస్తున్నాడు, అలానే కేతువుతో పాటు కుజుడు కూడా మంచి చేయబోతున్నాడు మీనరాశి వారికి. కాబట్టి ఈ దానికి సంబంధించినటువంటి వాటిలో మనం చేసుకోవాలంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. గ్రహ చోదను బట్టి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. దానితో పాటు వివాహం చేసుకోవడానికి లేకపోయినా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అవి మంచి సానుకూలమైన వాతావరణం కనబడుతూ ఉంది. శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి. ఇకపోతే గురువు కూడా బలంగా ఉన్నాడు. ఇకపోతే మత మార్పిడి చెందేటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వారు, కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారు, వేరే వ్యాపారానికి వెళ్ళాలనుకున్న వారైతే కనుక 17వ తారీఖు వరకు కూడా వేచి ఉండడం మంచిది. జనవరి 17 వరకు వేచి ఉండడం మంచిది. ఇక దీంతో పాటు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే కనుక మెడికల్ రంగంలో బాగుంటుంది. మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్స్, ఇలాంటి వాటిలో ఆయుర్వేదిక్ స్టోర్స్, ఇలాంటి వాటిలో అయితే అద్భుతంగా ఉంటుంది కాబట్టి చెప్పొచ్చు. ప్రకృతి వైద్యశాల లాంటి వాటిలో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇక అలాంటి రంగాల్లో ఉన్నవారికి అయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొంది వారికి అవకాశ మార్గాలు కూడా లభ్యపడతాయి. ఇక ఇవన్నీ మంచి విషయాలు.